శ్రావణ మాసంలో శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆరాధన ఐశ్వర్యాన్ని ఐదవతనాన్ని అందిస్తుందని ప్రకాశ్ సంజర రచయితల సంఘం అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలోని ధర్మనిధి వేదికపై దేవీ వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. శ్రావణ మాసం సోమవారాలలో శివపూజ, మంగళవారాలలో గౌరీ పూజ సర్వోత్కృష్టమైనవని అన్నారు. ఆదిపరాశక్తి అనుగ్రహంతో సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. శ్రీశైలంలోని బ్రహ్మరాంబికాదేవి ఆరాధన వాక్కుని ఐశ్వర్యాన్ని, శక్తిని ఇస్తుందని అన్నారు. శ్రీశైల శిఖర దర్శనం మోక్షదాయకమని పేర్కొన్నారు. శ్రీశైల దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రంతో ఉపన్యాసకుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులను సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మనందరికి కూడా కావాల్సింది సంపద కన్నా సరే జ్ఞాన సంపద కావాలి. మనిషికి మన దగ్గర ఎంత సంపద ఉన్నా సరే మనం జ్ఞానం కనుక లేదనుకోండి, ఆ జ్ఞానం లేకపోతే ఆ సంపదని దేనికి వినియోగిస్తామన్నది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి సంపద ఉండాలి. ఆ సంపద కూడా జ్ఞానంతో కూడిన సంపద ఉందనుకోండి, ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. భగవంతుడికి సంబంధించినటువంటి కైంకర్యాలకు మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా వెచ్చిస్తాం. ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సేవకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మనం ఏర్పాటు చేస్తాం. కాబట్టి మనిషికి కావాల్సింది ఏమిటంటే ముఖ్యంగా జ్ఞాన సంపద. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మనకి హయగ్రీవుడు జన్మించినటువంటి మాసంగా కూడా ఇది మనం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతాలని చెప్పి ఇప్పుడే ఇందాకనే మన వాళ్ళందరికీ కూడా చెప్పిపోతున్నారు. అంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, ప్రతి తల్లి కూడా తన బిడ్డని తయారు చేస్తూ ఉంది. చక్కగా ఎలా ఉండాలి, నా బిడ్డ బాగుండాలి అని చెప్పి చక్కగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు. ఇప్పుడు రాబోయేటటువంటి నృత్యం చేయడానికి వస్తారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళకి మేకప్ చేసి పంపిస్తారు, అట్లానే ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏమిటంటే తల్లికి ముస్తాబు చేసేటటువంటి పండగ. తల్లికి ఆ తల్లిని, ఆ వరలక్ష్మీదేవిని, ఆ అమ్మని చక్కగా ఒక విగ్రహ రూపంలో తయారు చేసుకొని అమ్మ వరాలు ఇవ్వు తల్లి అని చెప్పి సాక్షాత్తు ఆ పార్వతీదేవినే వరలక్ష్మిగా తయారు చేసి మనం ఆరాధన చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ఇది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా త్రిపుండ ధారణ అనేది ముఖ్యం. ఎందుకంటే బ్రహ్మ రాసినటువంటి రాతని ఎవడో మార్చలేడు అని అంటారు. కానీ బ్రహ్మ రాసినటువంటి రాతను మార్చగలిగినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే. అందుకనే ఈ లలాటం మీద మనం ఎందుకని త్రిపుండరాలు ఎందుకు దీని మీద పెట్టుకుంటామంటే, ఈ త్రిపుండరాలని కనుక మనం ఆ భస్మధారణ కనుక చేసినట్లయితే త్రియంబకం యజామహే సుగంధిం పుట్టివర్ధనం పూర్వారుకమేవ మందనాన్ ముక్షేయమామృతాత్ అని అవి కనుక ధరించి ఆ మంత్రాన్ని కనుక మనం జపించినట్లయితే ఉన్నటువంటి తల్లి ఏ విధంగా మన అందరినీ అనుగ్రహిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి ఏ విధంగా మన అందరినీ కూడా అనుగ్రహిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ దేవి వైభవం అన్నటువంటి ఆ శీర్షిక కింద మనం చక్కగా మాట్లాడుకుందాం. దీని తర్వాత వెంటనే కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా చిన్నారులు ప్రదర్శన ఉంది. కాబట్టి శ్రీశైల దేవస్థానం ఈ ఏదైతే సంగీతం, సాహిత్యం ఇవన్నీ ఉన్నాయో వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చక్కగా ఈ శతావధానాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఉదయం నుంచి చక్కగా కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పండితులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేస్తున్నందుకు వారందరికీ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థించుకొని మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థించుకొని, ఆ మల్లేశ్వరుని ప్రార్థించుకొని మనం ఈ ఉపన్యాస కార్యక్రమంలోకి వెళ్తాం. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రం అంటే శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నటువంటి నానుడి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి శిఖర దర్శనాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే పునర్జన్మ అన్నది ఉండదు అన్నటువంటి భక్తి విశ్వాసాలతోటి మనందరం కూడా ఇక్కడికి వచ్చి శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క ఆ శిఖరాన్ని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. ఒక అత్యద్భుతమైనటువంటి ఈ దృశ్యమానమైనటువంటి విషయం ఇది, పురాణాలలో ఉన్నటువంటి విషయం కూడా.
ఆ శిఖరాన్ని దర్శిస్తేనే మనకు మోక్షం వస్తుంది అన్నటువంటిది. కాబట్టి ఇక్కడికి శ్రీశైలానికి వచ్చి స్వామివారి యొక్క శిఖరాన్ని మనం దర్శించినంత మాత్రానే మనకు మోక్షం సిద్ధిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు మాసాలలో శ్రావణ మాసం అత్యంత పరమ పవిత్రమైనదని అంటే మనందరం లక్ష్మీదేవి ఆరాధనకి ముఖ్యమైనదని అనుకుంటాం. కానీ ఈ శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక మాసం. ముఖ్యంగా ముత్తైదువులకి ఇది ప్రియమైనటువంటి మాసం. ఎందుకంటే మనకి ఆదాయ వనరుల కోసం మహాలక్ష్మి ఆరాధన చేయటం, అలానే వీళ్ళకి ముత్తైదత్వం ఏదైతే 5వ తనం ఉంటుందో, సౌభాగ్యం ఉంటుందో, ఆ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాలు కూడా చేసుకునేటటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో మనం కేవలం ఈ లక్ష్మీదేవి ఆరాధనే అనుకుంటాం, కానీ శక్తి ఆరాధన పరమ పవిత్రమైనటువంటిది. అలానే శివుడికి పార్వతీదేవికి చేసేటటువంటి ఆరాధన కూడా ఈ మాసంలో ముఖ్యమైనది అన్నటువంటి విషయం కూడా మనకి ఈ మాసం ద్వారా తెలుస్తుంది. అందుకనే ఈ మాసంలో ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకాలు చేయటం, అలానే భస్మధారణ చేయటం, ఇవన్నీ కూడా మనం చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు. మనకి విభూది అని అంటే మనందరం ఏమనుకుంటాం, ఈ విభూతి నా దగ్గర ఏముందయా విభూతి అంటాం. నా దగ్గర ఏముందయా విభూతి అంటే నా దగ్గర ఐశ్వర్యం ఉన్నట్లేనక్క. కాబట్టి చక్కగా ఈ శివుడి ఆరాధన ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా అందరూ శివుడిని ఆరాధన చేయడం ద్వారా ఆపాతాళ నమస్తలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురు జ్యోతిస్ఫాటిక లింగ మౌలి విలసత్ పూర్ణేందు వంతామృతై వస్తో కాపుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ద్రౌపదం విప్రోపిషం చేసి శివమంటూ ఆ శివలింగం ఏదైతే ఉంటుందో పార్థివలింగాన్నైనా సరే మనం తయారు చేసుకుని ఏర్పాటు చేసుకుని స్వామివారికి చారుడి నీళ్లు ఆయన మీద పోస్తే